నమస్తే అండి. జగన్ గారు ఇక మొదలైంది ఇప్పుడే అన్నారు ఎంపీటీసీ ఎలక్షన్లో గెలుపుతో కడపలోని. సరే ఏంటి ఆ ఒక్క ఎలక్షన్తోనే మొదలైనట్టు అంటారా మరి? మొదలైనదని కాదు, అంత ఇప్పుడు జనాలకు ఒక అభద్రతా భావం అనేది ఉండేది. అంటే గెలిచారంటే ఎలా గెలిచారనేది ఇప్పటికీ చాలా డౌట్లు ఉన్నాయి దాని మీద. అది మరి ఈవీఎంలో మాయాజాలమా లేకుంటే జనాల మాయాజాలం అనేది అది ఇంకా దేవుడికే ఎరక. మరి ఇవాళ జరిగిందే కదా వాస్తవంగా. కడపలో ఏమనుకున్నారు, పులివెందులనే మేము గెలుస్తాం, మీరు బై ఎలక్షన్లకు వెళ్ళమని చెప్పారు. కడపలో ఏమైంది, వాళ్ళ వైసీపీ గెలిచింది. అక్కడ అంటే అధికార పార్టీలో ఉండి కూడా వాళ్ళు సాధించలేకపోయారంటారా? సాధించడానికి అక్కడ సీట్లు ఉండాలి కదా. ఇప్పుడు ఎంపీటీసీలు మొత్తం మెజార్టీ మీకు ఉండేది ఒక సీటు. మీరు భయపిచ్చో బెదిరించో డబ్బు ఆశ చూపిస్తే ఎంతమంది మారుతారు? జగన్ మీద ఉన్న అభిమానం అనేది కానీ పార్టీలో నాయకులు మారుతుంటారు కానీ కార్యకర్తలు ఎప్పటికీ మారరు. అంటే కట్టుకున్న కార్యకర్తలు వైసీపీలో అలానే ఉంటారు. వాళ్ళు ఒక లేడీ డ్రెస్ లాగుతూ కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. అది వచ్చేసి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో త్రిపురాంతకం మండలం. అది అక్కడ వచ్చేసి ఆల్రెడీ వైసీపీ ఎంపీపీ ఉన్నారు. వైసీపీ ఎంపీపీని తీసివేసి వాళ్ళు టీడీపీకి మద్దతుగా ఎంపీపీ గెలవాలని చూశారు. అప్పుడు ఏమైంది, అక్కడ ఆమె జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటేస్తుందని లోపల నిలబడి ధైర్యంగా ఓటేస్తుంటే ఆమెను బెదిరించి పోలీసులు అందరూ చూస్తుండగానే మరి ఆ వీడియో ఇవాళ దేశం మొత్తం చూస్తుంది. ఆమె జగన్కు జై కొడుతుంటే నువ్వు దించు అని చెప్పేసి ఆమె చైన్ లాగేయడము, బెదిరియడము. ఇలా అంటే వాళ్ళలో అభిమానాన్ని నువ్వు బెదిరిపోతారా? అంటే వాళ్ళ గుండెల్లో అభిమానం ఉంది. వైఎస్ఆర్సీపీకి మేము అనుకూలంగా ఉండాలి, ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు ఒక పార్టీ గుర్తు మీద మేము గెలిచాము, ఆ పార్టీకి సపోర్టింగ్ ఉండాలని చెప్పేసి ఒక ఎడ్యుకేషనల్ పర్సన్ కాబట్టి ఆ లేడీ అనే పర్సన్ ఆమె అనుకూలంగా ఉన్నది. మీరు ఆమెను బెదిరించో లేకుంటే ఇంకేదో చేసి అక్కడ వైసీపీని కాదని టీడీపీ గెలిపాలని అది జరగలేదు మరి. సో అంటే దీంతో జగన్ గారు అన్నట్టు ఇక మొదలైనట్టు అంటారా? అది ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు మొదలయ్యేది జనాలలో ఆల్రెడీ 39% ఓటింగ్ అలానే ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఇంకా స్టేట్లో మేమే ఉన్నాము, మాకు ఆపోజిషన్ ఎవరు లేరు, ఇంకా మేము చెప్పిందే వేదం, జనాలకు ఎవరు లేరు, అంతా కూటమికి అనుకూలంగానే ఉన్నారనుకుంటే ఎట్ట కుదురుతుంది? వైసీపీ వాళ్ళలో ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటి మీరు మంచి చేయాలనుకుంటే ఏంటి, మీరు చెప్పినవి జనాలకు మంచి చేసి జనాల గుర్తింపు తెచ్చుకొని జనాల మంచి పేరు తెచ్చుకొని, అంతేగాని బెదిరిస్తానో లేకపోతే ఇలా డబ్బు ఆశ చూపించా చేస్తే ఓటర్లు మారరు కదా. మంచి చేస్తే ఆటోమేటిక్గా మారుతారు. మంచి చేస్తే జగన్ మీద ఉన్న జగన్ అభిమానులు కూడా మీకు చేయగొట్టచ్చు కదా. అంటే కూటమి మీద భయం పోయినట్టు అంటారా జనాల్లోని? భయము ఇది మనం రాజరికంలో లేము. ఇది రాజరికం కాదు, రాజును చూసి భయపడడానికి. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం మంది. ఓట్లు ఎవ్రీ 5 yearsకి ఓట్లు వస్తుంటాయి పోతుంటాయి, అంతేగాని దానికని చెప్పేసి గవర్నమెంట్కి భయపడి ఎవరు జనాలు బయటకు వచ్చి వాయిస్ చెప్పకుండా అయితే ఉండరుగా. మంచి జరిగితే మంచి అని చెప్తారు, చెడు జరిగితే చెడు అని చెప్తారు. సో అంటే ఈ 9 నెలల్లో ఏం మంచి కనిపించలేదంటారు? అయితే మంచి అంటే అది వాస్తవం, ఎవరిని అడిగినా చెప్తారు. మనం ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాము, దాన్ని ఫుల్ఫిల్ చేసినామా లేదని వాళ్ళే ఒకసారి రివీల్ చేసుకోవాలి. నిజంగానే మనం ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు జనాలకు ఏం చెప్పి వచ్చాము, మనం చేసామా లేదని వాళ్ళే రివీల్ చేసుకోవాలి, మనం చెప్పకూడదు. వాళ్ళు రివీల్ చేసుకుంటే అర్థమైపోద్ది వాళ్ళకు మనం చేసామా లేదనేది. ఆల్రెడీ చేయలేమని చెప్తున్నారు కదా. అంటే కొన్ని అదే చేయలేమని చెప్పేది అంటే ఆ రోజు మీరేమీ ఆషామాషిగా ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. ఆల్రెడీ 40 years ఇండస్ట్రీ, 3 సార్లు సీఎంగా ఉన్నారు, ఇది 4వసారి. మీకు తెలియదా స్టేట్ బడ్జెట్ ఎంత ఉంటుంది? ఆ పథకాలు ఇస్తే మనకు బడ్జెట్కు ఉన్న డబ్బులంతా పథకాలకు పోతే మన స్టేట్ని ఎలా ముందుకు నడిపించాలనేది. కాకపోతే ఆ రోజు ఏమనుకున్నావు, ఎట్లో తిట్టు మనము అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత చూద్దాంలే అనే ధోరణితో వచ్చారు అంతేగాని మనం ఇచ్చే హామీలు నెరవేర్చలేమని కానీ. అదే చెప్పేది, ఇట్లాంటివి సుప్రీంకోర్టు హైకోర్టు చట్టాలలో కూడా కఠినమైన మార్పులు రావాలి. ఏంటంటే మేము ఎలక్షన్లకు వచ్చేసరికి అవి చేస్తాం ఇవి చేస్తామంటారు, వచ్చిన తర్వాత మాట మార్చేస్తారు. ఇలాంటి హామీలు ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు ఇచ్చిన హామీలు ఎలా ఇస్తున్నారు, మీరు నెరవేరుస్తారా లేదా, నెరవేర్చకపోతే వాళ్ళను బహిష్కరించాలి అసలు రాజకీయాల్లోంచి. అంటే మేనిఫెస్టో అమలు చేయకపోతే కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉండాలంటారా? ఉండాలి. మేనిఫెస్టో అమలు చేయకపోతే కోర్టులో కేసు ఉండాలి, లేకపోతే ఒక బాండ్ పేపర్ మీద రాపించుకోవాలి ఈసారి నుంచి. అది కరెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తామని ఒక బాండ్ పేపర్ మీద రాశారనుకో, అప్పుడు జనాలకు కూడా అర్థమైపోద్ది. లేకపోతే ఏదో చెప్తారు అవి చేస్తాం ఇవి చేస్తామంటారు, వచ్చినాక ఏం చేయరు. ఓకే, థ్యాంక్ యూ.